మంచిగా ఉన్నప్పుడే ఈ హెల్త్ని ఈ బాడీని కాపాడుకుంటే. నా సొంత అనుభవం చెప్తున్నా. నాకు ఇక్కడ టీత్ పుచ్చిపోయింది అనమాట. ఇది బిఫోర్ మ్యారేజ్ నుంచి ఉండే. మన పేస్ట్ వాడుతున్నా కాబట్టి నాకు నొప్పి అనేది లేకుండే. నొప్పి ఉంటేనే కదా మనం దాని గురించి ఆలోచిస్తాం. నొప్పి లేదు, సో పెయిన్ లేదు కదా అని లైట్ తీసుకున్నా. అది మెల్లమెల్లగా లోపల వరకు ఇన్ఫెక్షన్ వచ్చింది. బాగా పెయిన్ వచ్చింది, వాసింది అనమాట. ఒక 2 months బ్యాక్ వాసిందని చెప్పి నేను డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏం చెప్పారు, బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది, పీకేసేయాలి దాని అని చెప్పారు. తీపిచ్చేసుకున్నా, ఇటు ఒకటి. దీనివల్ల ఈ సైడ్ కూడా వచ్చింది అనమాట. ఇటు పై పన్ను, ఇటు ఈ పన్ను. సో తీసిన తర్వాత మళ్ళీ పన్ను పోయింది కదా, దవడ పన్ను ముందే. మళ్ళీ మనం చికెన్ మటన్లు తింటామా, ఆ దవడ పన్ను కావాలి కదా. మరి అది ఎట్లా సార్, మళ్ళీ దవడ పన్ను అంటే దానికి పన్ను పెట్టించుకోవడానికి ఎంత అంటే 25,000 అన్నదాన్ని. వామ్మ, నా బాడీ ఇంత కాస్ట్లీ నా అనుకున్నా నేను, నిజంగా చెప్తున్నా. సో చాలా మంది ఆస్తులు ఉంటే కోటీశ్వర్లు అనుకుంటాం, ఆరోగ్యంగా ఉన్నోళ్ళే కోటీశ్వర్లు. నాకు ఆ డాక్టర్ దగ్గర అర్థమైంది. 25,000 ఒక్క పన్ను ఖరీదు. 32 పన్ను ఇంటూ 25,000 చూడండి ఒకసారి. 8 లక్షల పైన మన పళ్ళ ఖరీదు. 8 లక్షల పైన ఒక టీత్ వర్తే సార్ 8 లక్షలు. నేను క్యాలిక్యులేట్ చేసిన 25,000 ఇంటూ 32 అంటే ఒక పన్ను ఖరీదే అంతుంటే మన బాడీ మొత్తం ప్రతి ఆర్గాన్ ఖరీదు ఎంత ఉంటుంది? ఎస్ ఆర్ నో? మరి దేవుడు ఇచ్చిన ఇంత ఆస్తిని మనం కాపాడుకోవాలా లేదా? మనం నీళ్ళ దగ్గరే కకృతి పడతాం. 10 రూపాయలు పోస్తే అయిపోయాయి, ఓ 10 రూపాయల బాటిల్, నువ్వు నీళ్ళ ప్యాకెట్ 2 రూపాయల నీళ్ళ ప్యాకెట్ తాగితే అయిపోయాయి. సో అందులో ఏం కలిసింది ఏంటి ఏం చూడము, అంతేనా కదా? మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, నేను ఎక్కడ పోయినా నా వాటర్ బాటిల్ తెచ్చుకుంటా. ఆ బాటిల్ మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, నేను ఏ ఫోటోలో చూడండి ఆ బాటిల్ నాతో ఉంటుంది. ఎందుకంటే నేను బయట ఎక్కడ కూడా వాటర్ అనేది తాగను, అంత ఈజీగా బయట నీళ్ళు అనేవి తీసుకోవద్దు. ఓకేనా? సో ఆ వాటర్, ఆ కెమికల్ వాటర్ అంటే మనం తాగే వాటర్, ఆ వాటర్లో ఎంత హార్డ్ పార్టికల్స్ ఉన్నాయో నేను చూపిస్తాను, మీకు డెమో చేసి చూపిస్తాం. ఇది బోర్ వాటర్, ఇది ఫిల్టర్ వాటర్. ఈ బాటిల్లోవి బోర్ వాటర్ అండి. రైట్ సైడ్లో పోస్తున్నా. సో ముందుకు పెట్టండి, టేబుల్ ముందుకు పెట్టండి. ఇది బంద్ చేసేయాలి సార్, ఇది తీసేయండి. టేబుల్ ముందుకు పెట్టండి, ఆల్రెడీ చేస్తారు కదా. కింద పెట్టేయరా, దీనికి కావాలా? కనిపిస్తుందా ఇంకా ముందుగా? ఇటు సైడ్ దాని దగ్గర కంటే ఓకే కదా, క్లియర్? సో ఇక్కడ ఇది బోర్ వాటర్, ఈ గ్లాస్ లో పోసింది. ఈ గ్లాస్ లో ఫిల్టర్ వాటర్. ఏ ఫిల్టర్ వాటర్ అయినా వాటర్ ని డెడ్ చేస్తాయి, అంటే దాంట్లో ఉన్న హార్డ్ పార్టికల్స్ ని, మినరల్స్ ని మొత్తం క్లీన్ చేస్తాయి. ఓకేనా? ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నా నేను, హ్యాపీ అని అనుకుంటాము. సో మీకు ఇక్కడ చూపిస్తా, ఆన్ చేసిరా ఇదా. ఇక్కడ చూడండి, ఇది బోర్ వాటర్, ఇది ఫిల్టర్ వాటర్. నేను దీన్ని ఎలక్ట్రోలైజర్ అంటారు అనమాట. ఈ రెండింటిని మనం టెస్ట్ చేద్దాం. అవుతుందా? లైట్ రాలే సార్. వీడియో రికార్డ్ అవుతుంది. సో చూడండి, ఆ వాటర్ని చూడండి, కంప్లీట్గా మీ దగ్గర కూడా తెచ్చి చూపిస్తారు. కనిపిస్తుందా వాటర్ ఎట్లయితున్నాయి? బోర్ వాటర్ అనే కాదు, మనకు వచ్చే నల్ల నీళ్లు కూడా అదే పరిస్థితి ఉంటుంది. అది కంప్లీట్గా ఏంటంటే కరగని లవణాలు అనమాట. అవి మనం డైరెక్ట్ తీసుకోవడం వల్ల మనకు లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బొక్కలు, ఒకప్పుడు మామూలుగా మన బాడీలో స్ట్రాంగ్ ఏదైనా ఉంది అంటే ఎముక. ఇప్పుడు చిన్నపిల్లలు నడుస్తూ కింద పడ్డా కానీ బొక్కలు ఇరుగుతున్నాయా లేదా? అంత వీక్ అయిపోతున్నాం. ఎందుకు అంటే చూసిర్రా, పట్టుకోండి సార్ పైకి చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయి, కరగని లవణాలు. కంటికి కనిపిస్తుందా?
మనం ఇట్లా ప్రతిదీ టెస్ట్ చేసి తాగం కదా కదా. సో ఇక్కడ చూడండి ఈ వాటర్ ఎంత మలినాలు ఉన్నాయి, ఈ వాటర్ ఎంత ప్యూరిఫైర్ ఉన్నాయి, కంప్లీట్ గా ప్యూర్ ఉన్నాయి. సో ఇది డెడ్ వాటర్ అంటే దీంట్లో మలినాలు హార్డ్ పార్టికల్స్ కూడా ఏది కూడా దీంట్లో లేవు, కంప్లీట్ గా డెడ్ వాటర్. ఏ ప్యూరిఫైర్ అయినా సరే ఈ మలినాలని మొత్తం క్లీన్ చేసి ఇస్తుంది. ఓకేనా. సో ఇలాంటి వాటర్ తాగినా మనకు మినరల్స్, సరైన మినరల్స్ అందవు. ఓన్లీ ప్యూరిఫైడ్ వాటర్ తాగినా కానీ మినరల్స్ అందవు. సో ఆ మినరల్స్ కోసం మనం ఏం చేస్తామో ఇంకొక టెస్ట్ చేసి చూపిస్తాను నేను. ఇట్లా పెట్టాను. దాంట్లోనే ఇవ్వచ్చా. సో ఇది ప్యూరిఫైడ్ వాటర్ కదా. ఇప్పుడు చూడండి మేము ప్లగ్ ఆన్ చేసినాము, ఇవి రెండు టచ్ చేస్తే ఇది ప్లస్ ఒకటి మైనస్ ఒకటి, రెండు టచ్ చేస్తే బల్బు వెలిగింది. ఓకే. సో ఇందులో ఈ బోర్ వాటర్ లో ఏంటంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది, ఈ రెండు కూడా మనం వాటర్ లో వేసినాం కాబట్టి బల్బు వెలిగింది. ఈ వాటర్ ని చూద్దాము, వెలుగుతుందా? కంప్లీట్ గా డెడ్ వాటర్ అది, అంటే ఏవి మినరల్స్ ఏవి కూడా లేని వాటర్ అది. సో ఆ వాటర్ లో ఇది సిఎండి అంటారు. సిఎండి అంటే మన వెస్టీజ్ కంపెనీ అమెరికాలో ఊతా అనే లేక్ నుంచి తయారు చేసిరు అనమాట. దీన్ని 16 years 16 సంవత్సరాల ప్రయోగం తర్వాత ఇది తయారైందండి. 16 years దీని మీద ప్రయోగం చేసినాక ఈ లిక్విడ్, ఈ సిఎండి అనేది ఇవ్వడం జరిగింది. కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటారు, అంటే మినరల్స్ ని కంప్లీట్ గా కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చారు. దీన్ని మనం వాటర్ లో డైల్యూట్ చేసుకొని తాగుతాం, అంటే 1 లీటర్లో 7 చుక్కలు వేసుకొని తాగుతాం. 86 రకాల మినరల్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా. సో ఇది ఎట్లా పనిచేస్తుందో నేను చూపిస్తా. ఇప్పుడు ఇది కంప్లీట్ గా డెడ్ వాటర్ కదా. సో ఈ డెడ్ వాటర్ లో నేను ఏం చేస్తున్నా, సిఎండి కలుపుతున్నా. టూ డ్రాప్స్ వేసిన అంతే, 3, 4 అక్కడ డ్రాప్స్ ఎక్కువ వేస్తా ఉంటే ఇది ఇంకా ప్రకాశంగా వెలుగుతుంది. ఎస్ ఆర్ నో. సో ఇక్కడ మనము ఇలాంటి ఈ మినరల్స్ ఏంటంటే మనము వాటర్ లో కలుపుకొని తాగడం వలన ఇవి ఇందులో మినరల్స్ ఉన్నాయి, అట్లనే కరగని లవణాలు కూడా ఉన్నాయి, దాని వలన బాడీకి డేంజర్. సో ఇందులో ఏంటంటే ఓన్లీ మనకు కావాల్సిన మినరల్స్ మాత్రమే మనం కలుపుకొని తాగుతున్నాం. సో ఫిల్టర్ ఉంది, నేను ఫిల్టర్ వాటర్ తాగుతున్నా అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కరు కూడా ఇది తాగాలి, ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. సో అందరూ ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క డిసీజ్ కి ఈ సిఎండి కూడా మనం ఇస్తాం సొల్యూషన్ లాగా. పెరాలసిస్ పేషెంట్ కి కూడా 15 రోజుల్లో బెస్ట్ రిజల్ట్ వచ్చింది, ఓన్లీ సిఎండి వాడిన వాళ్ళకి. జస్ట్ 15 రోజుల్లో. రీసెంట్ గా పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, సంవత్సరాల కొద్ది ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. రీసెంట్ గా పెరాలసిస్ కనిపించిన వాళ్ళకి మాత్రం 15 రోజుల్లో ఇదొక్క సిఎండినే మంచి రిజల్ట్ అనేది కనిపించింది. సో ఇలా ఉంటది అనమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ గా మనం తాగాల్సిన వాటర్, మినరల్ వాటర్. ఈ వాటర్ తాగితే మనకు ఏ డిసీజ్ అనేది రాదు. ఓకేనా. సో ఇది అన్నమాట. అంతే కదా సార్. ఆల్కలైన్ షీట్ లేదా, ఆల్కలైన్ షీట్లో షీట్ కూడా కావాలి. సరే సరే. సిఎన్టీ బుక్ ఉందా? సిఎన్టీ బుక్లో ఉంటుంది షీట్. సో ఇంకా వాటర్, ఆల్కలైన్ వాటర్ తాగాలి అని చెప్తాం కదా. ఆల్కలైన్ వాటర్, సో మనము రెగ్యులర్ గా వింటూ ఉంటాం ఆల్కలైన్ వాటర్ అయినా, మీ ఫిల్టర్ ఆల్కలైన్ ఫిల్టర్ అయినా అని చెప్పేసి అంటారు. సో ఆల్కలైన్ యొక్క టెస్ట్ కూడా మనం చేద్దాము. ఇది మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ నుంచి తీసుకొచ్చిన వాటర్. ఓకేనా. సో ఇది ఆల్కలైన్ టెస్ట్ చేద్దాం మనము. ఇక్కడ వాటర్ తీసుకున్నాము, లిక్విడ్ ఇయ్యండి. ఇది ఆల్కలైన్ టెస్ట్ చేసే లిక్విడ్ అనమాట. వాటర్ లో ఆల్కలైన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇది ఆల్కలైన్ వాటర్ లేదా టెస్ట్ చేయడానికి ఇది లిక్విడ్ ఇది. సో ఇక్కడ మన ఫిల్టర్ వాటర్ తీసుకున్నాము. ఇవి రికార్డ్ చేసుకోండి, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా యూజ్ అవుతాయి. 2 drops సార్, 2 drops.
ఓకే. సో నేను ఇక్కడ వాటర్ ఎక్కువ తీసుకున్నా కాబట్టి 4 drops తీసుకున్నా. ఓకేనా? ఈ వాటర్ 4 drops వేసిన. ఇక్కడ చూడండి ఎల్లో కలర్ ఉన్నాయి వాటర్. ఇక్కడ ఎల్లో కలర్ ఏ సైడ్ ఉంది? ఇది అసిడిక్, ఇది ఆల్కలైన్. ఓకేనా? ఇక్కడ ఈ మార్క్ పెట్టినంత వరకు ఈ కలర్ లో ఉన్న వాటర్ మొత్తం అసిడిక్ వాటర్ అంటారు. ఈ వాటర్ ని తాగకూడదు, అంటే రెడ్ వాటర్ లాగానే అసిడిక్ వాటర్. సో ఆల్కలైన్ వాటర్ అనేది హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు ఈ వాటర్ ని మనం ఆల్కలైన్ గా ఎట్లా మార్చుకోవచ్చు? ఓకేనా? సో ఈ అసిడిక్ వాటర్ ని ఆల్కలైన్ గా కూడా మార్చొచ్చు సిఎండి ద్వారా. సో చూడండి, బ్లూ కలర్ అయిందా? ఇంకొంచెం వేయాలండి, వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, వాటర్ ఎక్కువ. కలర్ మారిందా? బ్లూ కలర్. సో ఆల్కలైన్ వాటర్ ని, ఎల్లో కలర్ వాటర్ ని బ్లూ కలర్ చేసింది మన సిఎండి. అంటే వాటర్ ని ఆల్కలైన్ చేస్తుంది అండ్ మినరల్స్ ని కూడా మనకి ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, ప్రతి ఒక్క కస్టమర్, ప్రతి ఒక్క మనిషి ఈ సిఎండి వాటర్ తాగాల్సిందే. ఓకేనా? సో క్లారిఫై వచ్చింది కదా. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు ప్రతి మంత్ బిల్లింగ్ లో ఫస్ట్ మన బిల్ ఏదైనా ఉంది అంటే సిఎండి ఉండాలి. ఫస్ట్ బిల్ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరం వాడాలి. ఈ ఆల్కలైన్